విజ్జు కూడా ఏదైతే ఇప్పుడు చేస్తున్నాడో అది డబ్బులు పంచడం గానీ, మొబైల్స్ పంచడం గానీ. ఏది ఐఫోన్‌దా? యెస్. ఐఫోన్. ఓకే. యెస్. అది రియలా? ఫేకా? రియలా? ఫేకా? అంటే మీరు ఐఫోన్ గివ్ అవే ఇస్తా అది ఇది అంటున్నారు కదా! నిజంగా విజ్జు గోడ్‌కి అంత డబ్బొస్తుందా? లేదు, ఐఫోన్ లేదు, అంటే లేదు. 50,000 మినిమమ్ ఉండిద్ది. ఓకే. నేను ఒక మాట చెప్తాను. ఏదైతే విజ్జు గౌడ్ వీడియో ఇస్తా ఐఫోన్ ఇస్తా అన్నాడో ఆ వీడియో మొత్తం చూసారా మీరు? అది 1 మినిట్ వీడియోలో మీరు 30 సెకండ్సే చూస్తారు. అక్కడ ఇస్తాను మీకు అవసరం ఉన్న వాళ్ళకు గివ్ అవే కామెంట్స్ పెట్టండి, ఫాలో చేయండి, వాళ్ళకి ఇస్తా అంటున్నాడు. ఆ మొత్తం వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. అతను ఓపెన్గా అన్నాడు. చూసిరా? మీరు చూసారా లేదా? మీరు చెప్పండి. నేను చెప్తాను. నేను చూసాను. మీ నోటితో మీరు చెప్పండి. నేను ఏమంటున్నా, మీరు చూడలేదు అంటే నేను చెప్తా, చూసారంటే నేను చెప్పను. మీరు చెప్పండి. మీ నోటితో వినాలని. నా కొడుకుని లాలీపాప్ చేస్తే ఇస్తా, నా పుణ్యానికి వచ్చింది ఐఫోన్ ఇయనికి అన్నాడు లాస్ట్లో. మొత్తం వీడియో చూడండి. అర్థమైంది. ఎందుకు ఇస్తా అంటున్నాడు. అంటే ఫేకేనా? ఫేక్. ప్రాంక్. ఫేక్ అంటే ప్రాంక్. అది ప్రాంక్ ఒక్కటే. ప్రాంక్. ఇంకా బయట చాలా మందికి డబ్బులు మనీ కావాలంటే అది నాకు తెలియదు. గోవా రావడానికి అది చాలా చెప్తున్నాడు కదా. అది నాకు తెలియదు బ్రో. నేను కూడా అనుకుంటున్నాను బేగం బజార్ పోతే ఒక 5,000 ఇస్తే ఒక ₹1 కోటి ఇస్తారంట ఫేక్ నోట్స్. పంచేద్దాం అనుకుంటున్నాను. ఫేక్ కాదు మీ నోట్స్ కాదు కదా, ఫోన్ పేలో అవన్నీ పంపుతాడు కదా. అది తెలియదు నాకు. అది తెలియదు నాకు. అది ఇచ్చే వాళ్ళకి తెలుసు, తీసుకునే వాళ్ళకి తెలుసు. నేను విజ్జు పంచేది కూడా ఫేక్ నోట్స్ అనట్లేదు, నేను చేయాలనుకుంటున్నాను అంటున్నా. ఇక OnePlus సారీ ఐఫోన్ గురించి చెప్తున్నారు కాబట్టి అది మాత్రం ఫుల్ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది అంటున్నా. ఆ ఫుల్ వీడియోలో చెప్పిండు కదా, స్టార్టింగ్లో ఐఫోన్ ఇస్తా అన్నాడు, అంతా అన్నాడు, తర్వాత నా కొడుకుని లాలీపాప్ చేయరా ఇస్తా అన్నాడు. అదైతే కామెడీగా అనొచ్చు కదా. విజ్జు గారు ఎందుకు అలా తప్పు పట్టడం? నేను తప్పు పట్టట్లేదు, మీరు అడిగారు కదా ఇందాక విజ్జు ఐఫోన్ ఇస్తా అన్నాడు కదా, నిజమేనా అది ప్రాంక్ అని అడుగుతారు కదా. మనోడు ఒక వీడియోలో ఓపెన్గా చెప్పిండు నేను ఇది ఇలా చేస్తున్నాను అని. ఆ వీడియోలో చెప్పిండు. ఫస్ట్ ఫోన్ ఇస్తా అన్నాడు. ఐఫోన్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? చేస్తే ఇస్తా అన్నాడు. మరి ఇప్పుడు ఏదైతే చందు కూడా విజ్జు గౌడ్తో పాటు చందు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా నేను డబ్బులు. చందు నాకు పరిచయం లేదు. విజ్జు ఫ్రెండ్ కానీ నాకు పరిచయం లేదు. నేను చెప్పిన చందు వేరే చందు. చందు ట్రిబులేట్ అని ఇంకోటి ఉన్నాడు. చందు ర్యాక్స్ అంటే మీరు అనేది చందు. యాంకర్ చందు అని మీరు అంటున్నారు. నాకు పరిచయం లేదు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు కదా, ఏదైతే ట్రోల్స్ చేస్తారో, సో వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడైనా తిట్టారా? ఎందుకంటే ఇలా ట్రోల్స్ చేస్తున్నావు అని వాళ్ళు మీకు సపోర్ట్ చేశారా? సపోర్ట్ ఏదైతే మీ కమ్యూనిటీ ఉందో, ఏదైతే మీ ట్రోల్స్ బ్యాచ్ ఉందో, మీరందరూ అనుకోలేదా ఎందుకు మనం ఒకరిని కించపరిచేలా మాట్లాడడం అని? ఇప్పుడు మనం ఎప్పుడు అట్లా అనుకోలేదు. ఎందుకంటే మీరు మాట్లాడి అప్పుడప్పుడు కొన్ని మీరు బూతులు తిట్టారు, అదొక్కటే. బట్ కించపరిచే విధంగా ఉండేది మీరు అప్పుడు. నేను చేయను అలా, వాళ్ళు చేస్తారు కానీ నేను కూడా అనాలనుకుంటా కానీ అనలేను. మరి నీకు ఎందుకు ట్రోల్స్ మరిది అవసరమా అంటారు. ఏంటంటే ఇప్పుడు మాది ఎట్లుంటే ఒక గ్రూప్లో 20 మెంబర్స్ ఉన్నాము. నీకు ఒకటి నచ్చలేదు, నువ్వు ట్రోల్ చేసి తీసుకొచ్చి గ్రూప్లో పెట్టేస్తావు. బ్రో ఇగో వీడు ఇలా చేస్తుండు. ఎగ్జాంపుల్ యూషేఖర్ కొడంగల్, సారీ యూషేఖర్ కాకుండా అది పేరేంది, రాజు డేంజర్ స్మైలీ అనేసి మడ్డబి దొరక ఇడ్డబి దొరక అని వాడు డైలాగ్లు వేస్తుంటారు కదా. అరే మడ్డబి గిడ్డబి అంటుంటారా, ఇడు వీడిని వేసుకున్నా, ఇగో గ్రూప్లో వీడియో పెట్టినా వీడిని అందరూ వేసుకోండిరా అంటే అందరు వేసుకుంటారు. రాజు డేంజర్ స్మైలీ బిగ్ బాస్ పంపించాను. మరి బిగ్ బాస్ వెళ్తా హాస్పిటల్ ఎర్రగడ్డ హాస్పిటల్ పంపుదాం అనుకుంటే నువ్వు బిగ్ బాస్ అంటున్నావు. వెళ్తా అంటున్నాడు కదా, ఎందుకు వెళ్ళకూడదు? రైతుల గురించి చంపాలేదు అంటున్నాడు కదా. ప్రశాంత్ పోయి ఏం చేసిండు? బిగ్ బాస్ కప్పు కొట్టాడు. వీడు కూడా కొట్టుకొస్తాడు పోయి. ప్రశాంత్ వెళ్ళినందుకు ఏదో ఒక న్యాయం జరిగింది కదా. కప్పు జరిగింది, మనమే చేసినాం. అది మన వల్లనే సాధ్యం కదా. మీరేం చేశారు? ప్రశాంత్ గెలవడానికి రీజన్ ఎవరు? పబ్లికే కదా. నేనేం చేయలేదు, మనము అంటున్నా, నేను అనట్లేదు. మీరు సపోర్ట్ చేశారా? నేను చేయలేదు. మరి మనమని మీరు ఎలా అంటారు? అరే మనము అంటున్నా, నేను సపోర్ట్ నేను చేయను, అసలు చేయను. ఆడికి ఇప్పుడు కూడా చేయను, అప్పుడు చేయను, ఎప్పటికీ ఎందుకని చేయలేదు? ప్రశాంత్కి యాటిట్యూడ్, ఓవర్ యాటిట్యూడ్. వాడే ఫస్ట్ పోయేటప్పుడు ఎలా ఉన్నాడు, వెళ్ళేటప్పుడు అన్నా రైతు బిడ్డనన్నా అని వచ్చేసి తగ్గేదిలే అనుకుంటా. అది నచ్చలేదు. అది కష్టం ఎంజాయ్ చేస్తారు. నచ్చలేదు. సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు అనుకోవచ్చు. చెయ్యి, ఎంజాయ్ చెయ్యి, డాన్స్ చెయ్యి, తగ్గేది మనకు నచ్చలేదు అని చెప్తున్నాం.